a program to read 5 numbers and print the maximum and minimum of given number. Super. ఓకే, దీన్ని ఎలా చేస్తాం? హౌ డు వి డూ దిస్? ఓకే, దీనికి నేను ముందు అల్గరిథం అంటే ఎలా చేయొచ్చు అనే దాన్ని ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం అంటే చూడండి. ఇప్పుడు అంటే నేను 5 నెంబర్స్ ఇవ్వాలనుకోండి. 5 నెంబర్స్ ని తీసుకోవాలి అని అంటే మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 నెంబర్స్ ని తీసుకోవాలంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ ని తీసుకోవడానికి మనకున్న ఒకటే ఒక్క వే ఏంటి? ప్రాంప్ట్. సో రిపీట్ ప్రాంప్ట్ ఫర్ 5 టైమ్స్. సో ఒక ప్రాంప్ట్ ని 5 టైమ్స్ రిపీట్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఒక వైల్ లూప్ లో కనుక మనం పడేసాము అని అంటే ప్రాంప్ట్ అనేది 5 టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. మనము డిక్లేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫర్ రిపీటింగ్ వైల్ లూప్, అది ఫస్ట్ ఐకి సంబంధించింది, విత్ 0 ఇనిషియల్ వాల్యూ. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? డిక్లేర్ మినిమం ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దాన్ని మనము డైరెక్ట్ గా రాసి చూపించేస్తున్నాను, బట్ అట్లా. సో మినిమం అనే ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని 0కి పెట్టుకుంటాం. అలాగే డిక్లేర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని కూడా 0కి అసైన్ చేసుకుంటాం. ఓకే, లేదు అని అనుకుంటే లేదు అని అంటే మీరు ఇంకొక పని చేయొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మినిమం ని ఏమో మీరు ఒక పెద్ద నెంబర్కి తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ 9999 ఏదో పెద్ద నెంబర్ తీసుకోండి. ఓకే, ఇది ఒక స్టెప్. అండ్ మ్యాక్సిమం నేమో 0గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తీసుకుని మనము ప్రతిసారి కంపేర్ చేస్తూ రావాలి. సపోజ్ ఇప్పుడు రిపీట్ ప్రాంప్ట్ ఫర్ 5 టైమ్స్ అని అన్నాను కదా. తీసుకున్న ప్రతిసారి ఒక నెంబర్ వచ్చింది. సో ఆ నెంబర్లో ఉన్న వాల్యూ ఇఫ్ మ్యాక్సిమంలో ఉన్న వాల్యూ కంటే కూడా ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ కనుక చిన్నదైతే, ఇఫ్ మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ n, అంటే మన మ్యాక్స్ లో ఉన్న వాల్యూ n కంటే కనుక చిన్నదైతే, అంటే మ్యాక్స్ చిన్నదన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నెంబర్ పెద్దది కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా ప్రస్తుతానికి మనం చేసుకోవాల్సింది ఏంటి? అయితే ఆ n ని మ్యాక్స్ లో పెట్టండి. సార్ దీన్ని అల్గరిథం గా చూడండి. ఇప్పుడు ఈ అల్గరిథం ని మీరు రాయడం ఎలాగో చూసుకోండి. రైట్, ఇక్కడికి అయిపోయింది. ఇది ఇఫ్ కి సంబంధించింది. అలాగే మ్యాక్స్ కి సంబంధించింది, మినిమం కి సంబంధించింది కూడా. ఇఫ్ మినిమం ఈజ్ గ్రేటర్ దాన్ n కనుక అయితే మిన్ ఈజ్ ఈక్వల్ టు n. ఇవి 2 స్టెప్స్. ఓకే, ఇప్పుడు దీన్ని రిపీట్ చేయడమే. సో మళ్ళీ ఇంకొక కొత్త వాల్యూ తీసుకుంటాం. అంటే ఫస్ట్ నేను 15 అని తీసుకున్నాను, ఫస్ట్ నెంబర్. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ స్టెప్ లో మినిమం మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 15 అయిపోతుంది. మ్యాక్సిమంలో 15 ఉంటుంది, మినిమంలో కూడా 15 ఉంటుంది. మ్యాక్సిమంలో 15 ఉంటుంది, మినిమంలో 15 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్ తోటే అసలు విషయం తెలుస్తుంది. నెక్స్ట్ నేను 23 అని ఇచ్చాను. 23 ఇచ్చినప్పుడు మ్యాక్స్ లోకి ఎంత వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మ్యాక్స్ లోపల 15 ఉంది, ఇచ్చిన నెంబర్ ఏమో 23. సో 15 ఈజ్ లెస్ దాన్ 23 కాబట్టి మ్యాక్స్ లోకి, అంటే ఈ ఇఫ్ సాటిస్ఫై అయిపోతుంది. ఇంకా మ్యాక్స్ లోకి ఆ n వాల్యూని పెట్టేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా 23 అనేది మ్యాక్స్ లోకి వస్తుంది. మరి మిన్ పరిస్థితి ఏంటి? మిన్ లో 15 ఉంది, n లో 23 ఉంది. రైట్,
సో 15 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 23 కాబట్టి ఇంకా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇప్పుడు మిన్ వాల్యూ కూడా ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన 2 నెంబర్లలో మాక్సిమం నెంబర్ అనేది మ్యాక్స్ లో వచ్చి స్టోర్ అయింది, మినిమం అనేది మిన్ లోకి వచ్చి స్టోర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం మనం. దట్ నెంబర్ ఈజ్ 20. ఆ నెంబర్ ఏంటి? 20 ఇచ్చాను. అంటే n లో ఎంత ఉంది? 20 ఉంది. ఇప్పుడు మ్యాక్స్ లో 23 ఉంది, రైట్? ఇఫ్ మ్యాక్స్ ఈస్ 23 అంటే 23 ఈజ్ లెస్ దాన్ n, అంటే 23 ఈజ్ నాట్ లెస్ దాన్ n కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాగే మిన్ ఈజ్ 15 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 20 కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్లను కనుక ఒకసారి మళ్ళీ చూసుకుంటే, ఒకటి 20 ఇచ్చాము, ఇంతకు ముందు 23 ఇచ్చాము, ఇంతకు ముందు 15 ఇచ్చాము. ఈ మూడిట్లో చిన్నది మిన్ లో ఉంది, మిన్ అనే వేరియబుల్లో ఉంది, పెద్దది మ్యాక్స్ అనే వేరియబుల్లో ఉంది. సో కరెక్ట్ గానే ఉంది. సో హియర్ మ్యాక్స్ వాల్యూ విల్ బి 23 అగైన్, 23 ఓన్లీ, అండ్ మిన్ వాల్యూ విల్ బి 15 ఓన్లీ. ఇప్పుడు n వాల్యూని నేను సరదాగా 10 ఇస్తాను. 10 ఇచ్చేసరికి ఏమవుతుందో చూడండి. n వాల్యూ 10 అయ్యేసరికి ఇప్పుడు మ్యాక్స్ లో ఎంత ఉంది? 23 ఉంది. 23 ఈజ్ నాట్ లెస్ దాన్ 10 కాబట్టి ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే దీని లోపల ఉన్నది మారదు. అంటే మ్యాక్స్ వాల్యూ సేమ్ ఓల్డ్దే ఉండిపోతుంది. మ్యాక్స్ ఈజ్ 23. వెరీ గుడ్. మరి మిన్కి వచ్చేసరికి మిన్ ఈజ్ 15 ఈజ్ యాక్చువల్లీ గ్రేటర్ దాన్ 10. అంటే ఇఫ్ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసింది, 15 ఈజ్ గ్రేటర్ దాన్ 10 కాబట్టి దీంట్లో ట్రూ వచ్చింది. అప్పుడు ఈ లోపల ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మిన్ వాల్యూలోకి ఎంతకు వస్తుంది? మిన్ బికమ్స్ 10. మిన్ ఈజ్ ఈక్వల్ టు n అన్నాను కాబట్టి అట్లా. సో తర్వాత n ని నేను 45 చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో చూసుకోండి మీరు. 45 చేసుకోగానే మ్యాక్స్ లో ఉన్న వాల్యూ ఎంత? 23 ఈజ్ యాక్చువల్లీ లెస్ దాన్ ద గివెన్ నెంబర్ 45 కాబట్టి మ్యాక్స్ లోకి 45 వచ్చేస్తుంది. మరి మిన్ లోకి ఎంత వస్తుంది? సేమ్ వాల్యూ ఉంటుంది. సేమ్ వాల్యూ ఉంటుంది. మిన్ అంటే ఎంత? మిన్ ఈజ్ ఆల్రెడీ 10 ఉంది. 10 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 45 కాబట్టి, అంటే n వాల్యూ కాదు కాబట్టి మిన్ ఈజ్ స్టిల్ 10. సో మనం ఏ వాల్యూస్ ఇచ్చినా దాంట్లో మనం ఇచ్చిన ఆల్ నెంబర్స్ లో మాక్సిమం అండ్ మినిమం అనేది మనము ఈ రకంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది అల్గరిథం. దీన్ని ఇలాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం అల్గరిథం ఒకటి మనమే రాసుకోవాలి. ఎలా చేస్తే ఏమొస్తుంది, ఎలా చేస్తే ఏమొస్తుంది అని ముందు మనము ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఓకే, తెచ్చుకున్న తర్వాత పులి ఇంకా రాసేయడమే మనం. సో హియర్ ఐ వుడ్ లైక్ టు మిన్ max.html. సార్ కొంతమంది అసలు అరేస్ లేకుండా ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది అని కూడా అనుకుంటారు. సో నేనేం చేస్తున్నానంటే తీసుకున్నప్పుడే 1 సెకండ్. ఓకే, ఇక్కడ నేను కోడ్ రాస్తాను. ఇది నా అల్గరిథం. సో ఇక్కడ HTML ఇందాక ఏదో అన్నాను కదా, ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, రీడ్ చేసేటప్పుడే దాన్ని మనము అది మినిమం వాల్యూ, ఆ మాక్సిమం వాల్యూ, దాని పరిస్థితి ఏంటనే చెక్ చేసేసుకుంటున్నాం. అలాగ నేను సాల్వ్ చేయగలుగుతున్నాను. బాడీ సో స్క్రిప్ట్. సో దీంట్లో సో చూద్దాం. సో స్క్రిప్ట్ లోపల ఫస్ట్ థింగ్ ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ I విత్ 0 వాల్యూ. అంటే ఎట్లాగా? వేర్ I ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత డిక్లేర్ మిన్, వేర్ మిన్ ఈజ్ ఈక్వల్ టు, నేను కొద్దిగా పెద్ద నెంబర్ పెట్టుకున్నాను. ఓకే, సో దీని తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను. అక్కడ యాక్చువల్గా దాన్ని నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు చెప్తాను. ఓకే, డోంట్ వరీ. తర్వాత వేర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. ఇవి నేను ఇచ్చిన అల్గరిథం ప్రకారం కరెక్ట్గా రాసేసాను. ఇప్పుడు రిపీట్
ప్రాంప్ట్ ఫర్ 5 టైమ్స్. 5 టైమ్స్ అని ఎట్లా అంటే ఎలా చేసుకోవచ్చు? వైల్ i less than or equal to 5. ఓహో 0 నుంచి స్టార్ట్ చేశానంటే మనకి 6 టైమ్స్ వస్తుంది మొత్తం. సో అది సో i ప్లస్ ప్లస్. సో మీకు ఒకవేళ ఈ కోడ్ లో కూడా ఇప్పుడు చెప్తున్న దాంట్లో కూడా అర్థం కాకపోతే ఒక 2-3 మినిట్స్ ఆపుకోండి వీడియో, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. ఓకే యా. సో ఇక్కడ నేను జస్ట్ డైరెక్ట్ ఇంకా నాకు అల్గరిథం ఉంది కాబట్టి నేనైతే చిన్నప్పుడు అంటే ఇంజనీరింగ్ లో చదువుతున్నప్పుడు అయితే డైరెక్ట్ అల్గరిథం కాపీ చేస్తుండే. దట్స్ ఇట్ అండి, ఐఎమ్ డన్. సో console.log of min, okay, minimum is min, maximum is max. Okay, సో ఒకసారి చూద్దాం హౌ డస్ ఇట్ వర్క్ అని. సో నేను ఏమేమి నెంబర్స్ తీసుకుందాం అనుకుంటున్నానంటే సేమ్ 15, 23 ఇవే రాసుకుందాము. ఓకే సారీ, ఓకే. సో F12 n is not defined అని ఉంటుంది. అవును, నేను ఇందాక ఇక్కడ కూడా నేను డిక్లేర్ చేయలేదు, ఇది కూడా తప్పే. డిక్లేర్ n ఫర్ ప్రాంప్ట్ PROMPT. కానీ సార్ ఇది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే ముందు తీసుకోవాలి కదా, రీడ్ వాల్యూ ఫర్ n ఫ్రమ్ ప్రాంప్ట్. ఓకే సో యా, సో హియర్ వేరియబుల్ n ని కూడా డిక్లేర్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని అందాం. దట్స్ ఇట్ అండి, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో రిఫ్రెష్ చేద్దాం. ఇది కదమ్మా, ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్ ప్రోగ్రామ్, సారీ, ఇది మినిమం. ఓకే, నౌ ఒక నెంబర్ అడుగుతుంది. సో నేను ఫస్ట్ 15 ఇచ్చాను, 15 తర్వాత 23 తర్వాత 20 తర్వాత 10 తర్వాత 45. చూసారా ఇక్కడ మినిమం ఈజ్ 10 అండ్ మాక్సిమం ఈజ్ 45. సో మీరు ఏది నెంబర్స్ అన్నా ఇచ్చుకోండి. ఇప్పుడు 20, 30, 10, 8, 25. ఓకే, దీంట్లో మినిమం ఏది మాక్సిమం ఏది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 20, 30, 10, 8, 25. సో ఎస్ మినిమం ఈజ్ 8 అండ్ మాక్సిమం ఈజ్ 30. పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. సో ఇది మనం రాయాల్సిన లాజిక్ అన్నమాట. ఇలా రాసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఓకే, కానీ దీన్ని మనము ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఏంటంటే ఇప్పుడు మినిమం ఈజ్ ఈక్వల్ టు 999 అనడానికి లేదు. ఓకే, ఇట్లా చేయడానికి లేదు. సో మనం జనరల్ గా ఏం చేయాలి అని అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనము దీన్ని అసలు ప్రింట్ చేయకండి, అసలు దాంట్లో ఏం వాల్యూ పెట్టకండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అలా చేశాను. ఓకే, సో ఫస్ట్ ఇంక ఇక్కడ ఇది ఏం ఉండదు. ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత ఇఫ్ నాట్ మిన్ అంటే మినిమంలో ఏమీ లేదనుకోండి. అంటే ఇప్పుడు మినిమంలో ఏమీ లేదు అంటే ఏమి ఇవ్వకపోతే అక్కడ ఏముంటుంది, అన్డిఫైన్డ్ ఉంటుంది. సో నాట్ అన్డిఫైన్డ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాల్సీ వాల్యూ. సో దాని ట్రూ ది వాల్యూ అంటే నాట్ అని అంటే నాట్ ఫాల్సీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఫస్ట్ టైం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే min is equal to max is equal to n. So first time
సరే 0 వచ్చినప్పుడు మనకి ఇది ఇబ్బంది మళ్ళీ. సరే ఓకే. మనం చాలా కండిషన్స్ ని అక్కడ రాయాలి. దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఈ రకంగా మనం చేసుకుంటే ఇది పాజిటివ్ వాల్యూస్ కి పనిచేస్తుంది, నెగిటివ్ వాల్యూస్ కి పనిచేస్తుంది. అంటే ఫస్ట్ మనము యాజ్ సూన్ యాజ్ వి గివ్ ద ఇన్పుట్, ఓకే, ఆ టైంలో మిన్లో అన్డిఫైన్డ్ ఉంటుంది కాబట్టి, అంటే మిన్లోనూ ఉంటుంది, మ్యాక్స్లోనూ ఉంటుంది, రెండు చెక్ చేయాలి. బట్ ఒకటి చేస్తే సరిపోతుంది. సో మ్యాక్స్ మిన్ని రెండింటిని నేను ఫస్ట్ ఇచ్చిన నెంబర్నే తీసుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఫస్ట్ 20 ఇస్తే మిన్లోను మ్యాక్స్లోను రెండిట్లోనూ 20 ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ తోటి కంపారిజన్ అవుతుంది అట్లా. సో మనం డిఫాల్ట్గా ఏ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు. రెండోది, ఈ కోడ్ మనకి నెగిటివ్ వాల్యూస్ కూడా సరిపోతుంది. మీరు నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా సరే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 0 ఇస్తే మాత్రం సరిపోదు. 0 ఇస్తే మాత్రం సరిపోదు. ఒకవేళ 0 ఇస్తే మీరు పర్సనల్గా రాయాల్సి ఉంటుంది. అది అండ్ అని పెట్టి n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆర్ పెట్టినా సరిపోతుంది. ఆర్ పెట్టుకున్నాం. సో యా, n ఈజ్ ఈక్వల్ టు 0 అయినా సరే యా, ఇప్పుడు కంప్లీట్ గా పర్ఫెక్ట్ అండి. ఈ కోడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ లాజిక్ తెలియాలి మీకు. ఇక్కడ ఏం చేశాను, నాట్ మిన్ అంటే అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు ఇక్కడ ట్రూ వచ్చేస్తుంది కాబట్టి మిన్ ఈజ్ ఈక్వల్ టు, మిన్ లో అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు ట్రూ వచ్చేస్తుంది కాబట్టి మిన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు n అని ఇచ్చేసాను. ఒకవేళ n కనుక 0 అయింది అనుకోండి, ఐఎమ్ సారీ గైస్, n 0 అయినా సరే స్టార్టింగ్ లో అదే ఉంటుంది కదా. సారీ నేను కొద్దిగా ఎక్కువ ఆలోచించేసాను. సరిపోతుంది ఇది. రైట్. ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమనిద్దాం, -15 0 21 5 8. సో -15 is the least number, 21 is the maximum number. So 0 3 15 2 8 అని ఇచ్చాను. సో మినిమం ఈజ్ 0 అండ్ మాక్సిమం ఈజ్ 15. బిస్కెట్ అయింది ఇక్కడ. సో 0 ఇచ్చింది, 0 అన్నిటికంటే తక్కువ కదా, మనకి 0 రావట్లేదు. నేను అందుకనే నేను ఇలా రాశాను యాక్చువల్గా. సో n 0 అయినప్పుడు min is equal to max is equal to 0 0 0 0 0. పర్ఫెక్ట్. తర్వాత ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేను ప్రతిసారి console.log of min అండ్ మ్యాక్స్ కూడా ప్రింట్ చేసుకుంటున్నాను. console.log of n. సో నాకు నా డిజైర్డ్ అవుట్పుట్ రాలేదు కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను ఎందుకు అది జరగలేదు అని. ఓకే రైట్. సో అలా చెక్ చేసుకోవడానికి డీబగ్గింగ్ చేయొచ్చు, బట్ కన్సోల్ తోటి కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో హియర్ రిఫ్రెష్ చేస్తున్నాను. సో 0 ఇచ్చాను, 2 ఇచ్చాను, 6 ఇచ్చాను, 4 ఇచ్చాను, 5 ఇచ్చాను. అక్కడ ఏమైంది, 0 0 0 అంటే మిన్ మ్యాక్స్ అంతా 0 అయింది. తర్వాత ఇదే యాక్చువల్గా ఈ కండిషన్ గురించే నేను తగ్గింది, అందుకనే ఇంకొక కండిషన్ రాయాలి అని అనుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే రైట్, థ్యాంక్ యూ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. సో 0 ఇచ్చినప్పుడు ఏమైంది, సెకండ్ టైం అంటే రెండో నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఎన్ వాల్యూ 2 ఉంది, దట్స్ ఓకే. సో మిన్ వాల్యూ ఎంత వచ్చింది, వాట్ ఈస్ ద మిన్ వాల్యూ? మిన్లో ఆల్రెడీ 0 ఉంది కదా. సో మిన్లో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మిన్లో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. దీన్ని మనము ఏ రకంగా రిజాల్వ్ చేయొచ్చు? హౌ కెన్ ఐ రిజాల్వ్ దిస్ అని అంటే, నాట్ మిన్ నేను ఒకసారి ఆలోచించాలి. అండ్ ఓకే గైస్, సారీ, ఇక్కడ చాలా సింపుల్ గా ఒక చిన్న కండిషన్ తో లేపేయచ్చు దీన్ని. సారీ ఫర్ దట్. ఇక్కడ మిన్ ఇస్ అన్డిఫైన్డ్ అయినప్పుడు, ఒకవేళ మిన్ కనుక అన్డిఫైన్ అయినప్పుడు మాత్రమే మనము మిన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనుకుంటాం. ఒక్కసారి ఎన్ వాల్యూ కనుక మనం ఇచ్చేసామనంటే అది ఇంకెప్పటికీ కూడా అన్డిఫైన్డ్ అవ్వదు. కాబట్టి ఇంకా ఇది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే ఇట్ విల్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 0, 3, 9, 5, 4 అని ఇచ్చాను. అప్పుడు మినిమం వాల్యూ 0 అయింది, మాక్సిమం వాల్యూ 9 అయింది. అలాగే ఇప్పుడు 0, -5, 6, 2, 7 అని ఇచ్చాను అనుకోండి. మినిమం ఈజ్ -7 అండ్ మాక్సిమం ఈజ్ 7. సో ఈ రకంగా మనము ఇచ్చిన ఇన్పుట్స్ లో నుంచి మాక్సిమం నెంబర్ ఏది, మినిమం నెంబర్ ఏది అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. If you like the video, please share, subscribe and like our channel. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.